వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం. పిఠాపురంలో చక్రం తెప్పనున్న నాగబాబు, వర్మ పరిస్థితి ఏంటి? హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్, అది కూడా 2 నెలల్లోనే. మూగజీవాలకు దిక్కేది ప్రశ్నిస్తున్న విద్యార్థులు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రజతోత్సవ కార్యక్రమానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్, వాణిదేవి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, పద్మారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మరి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు కుప్పల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి, మన్నె గోవర్ధన్, ముఠా జయసింహ, మాజీ చైర్మన్ కృషాంక్ మన్నెతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశాన్ని బోధించారు. నిన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు 2 రోజుల పాటు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన కార్యాలయం ప్రకటించింది. అంతేకాదు, ఏపీ డిప్యూటీ సీఎంగా అటు ఏపీ రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా నాగబాబు వ్యవహరించనున్నారు. ఈయన జనసేన లోకల్ రాజకీయాలతో పాటు పిఠాపురానికి సంబంధించిన బాధ్యతలు ఇకపై ఈయనే చూసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే గొల్లప్రోలులో నూతన ఎంఆర్ఓ ఆఫీసుని ప్రారంభించారు ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు గారు. అంతేకాదు, ఈ పర్యటనతో నాగబాబుని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి పళని మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తిరుపతి పళని ఆర్టీసీ బస్సు సర్వీసు గురువారం ప్రారంభమైంది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితుల సాక్షిగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పవన్ కళ్యాణ్ నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠ షణ్ముఖ యాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఈ యాత్రలో భాగంగా పళనికొండపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు మరి తెలియజేశాను మన రాంప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு like to I'm grateful to honorable CM Sri Nara Chandrababu Naidu garu for giving an immediate permission, also to Mandipalli Ramprasad Reddy garu for immediately giving a permission to let it get it operated. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ద్వారకా తిరుమలరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒకసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. పళని భక్తులు చాలా సంవత్సరాల నుంచి நிறைய வருஷமாக கேட்டுகிட்டே இருக்காங்க. ఇది మన తమిళనాడు సోదరులకి సోదరులకి అర్థం అవడం తమిళలో చెప్తాను.
కాంగ్రెస్ ప్రభుత్వం కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని హెచ్సియు భూముల్లో చెట్లను నరికి అరాచకం సృష్టించిన తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో సంచరిస్తున్న జింక ప్రజల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రకృతిపై దాడులు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. కంచె గచ్చిబౌలి పరిధిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అనుమతులు లేకుండానే చెట్లను నరకడం ప్రారంభించింది. ఈ చర్యపై ఇప్పటికే పర్యావరణవేత్తలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అదే ప్రాంతంలో ఓ జింక సంచరిస్తూ కనిపించడం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి యొక్క ఆత్మగా భావించే జింకలు ఈ వన్యప్రాణులు ఇప్పుడు మానవ నిర్మిత అరాచకాల మధ్య నిస్సహాయంగా తిరుగుతున్న దృశ్యం ప్రజల మనసులను కదిలిస్తోంది. చెట్లు నరికిన ప్రాంతం పక్కన ఉన్న హెచ్సియు బిల్డింగ్ వద్ద ఆ జింక కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసారుగా ఇవాళ బుల్లిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7ని ఫాలో అవ్వండి.